పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే కళాకారుడిగా భగవంతుని కోరుకున్నవని లేదుగా నాకేమీ వాళ్ళది ఇచ్చాడండి. ఆ. వెల్ సెటిల్డ్ అని చెప్పలేను కానీ ఒక నటుడైనందుకు కంఫర్టబుల్ సెటిల్డ్ లైఫ్ లో ఓకే. సుఖంగా ఉన్నా. అంటే ఏంటి అర్థం దానికి? వెల్ సెటిల్డ్ అంటే- అంటే మరి కంఫర్ట్ అంటే అదే కదా మరి. అంటే దేనికైనా అంటే డబ్బే కదా కంఫర్ట్. ఆ. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే కంఫర్ట్ ఉన్నదంటే ఆ కంఫర్ట్ కంటే ఇవాళ మరి ఆర్టిస్ట్ జీవితం అంటే ఆ మాత్రం ఉంటేనే కదా కంఫర్ట్. అంటే కాదు ఇప్పుడు గబుకున్న ₹1,00,000 కావాలి మార్కెట్ లో పుడుతుంది. ఉం. లేదంటే అవసరం లేదు మన దగ్గర ఉన్నాయి అట్టా. అందుకని నేను ఎత్తుకోకుండా హాయిగా సరిపోయింది. నా ఆస్తి నా పిల్లలే ఉం. మాక్సిమం ఒకటి ఆర్థికంగా మనమన్నా ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా మన కుటుంబంలో ఎవరైనా ఎదిగితే వాళ్ళ ద్వారా అయినా కానీ మనం సపోర్ట్ ఆర్థికంగా తీసుకొని ఎదుగుతాం. అందరూ మనం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ చూసాం. ఒకళ్ళు ఎదిగారంటే వీళ్ళు మొత్తాన్ని వేసుకొస్తారు. అలా అన్నయ్య ఏమన్నా ఆర్థికంగా మిమ్మల్ని సపోర్ట్ చేయటం కానీ అవసరం లేదుగా, అసలు అవసరం రాలేదుగా నాకు. ఇప్పుడు అంటే తీసుకునే ఉద్దేశం మీకు లేదా? ఇష్టం ఉండదు అసలు అవసరం లేదు. అవసరం పడాలి. అవసరం పడితే మా ఆవిడ దగ్గరికి వెళ్తే ₹10,00,000 అట్లా ఇస్తాడు. దాంట్లో ఆ సమస్య ఏం లేదు. అదే చెబుతున్నాను. బెదర్గా సంపాదించుకున్నది ఏంటంటే ఏదో అవసరం ఉంది అడిగాడు అనే అడగాల్సిన అవసరం లేదు. పిల్లల పెళ్లిళ్ళు వాటి చదువులకి కదా, దానికి కూడా ఏదో వస్తుండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన టీవీలో చెప్పేది కోటి సంపాదించిపోయిన అవసరానికి కొంత కావాలంటే హాయిగా ఉండేది. మనకు దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ అంటారా, బయటికి వెళ్ళి అప్పు కావాలంటే పుట్టం అలా ఉంది. కాకపోతే ఏంటంటే అసలు అవసరం సహాయం అడగాల్సిన అవసరం రాలా మా చుట్టాల్లో. అసలు అన్న దగ్గర కూడా ఎప్పుడు చేయాల్సిన అంటే అసలు అవసరం రాలేదంటున్నా. ఇప్పుడు గబకం కావాలంటే ఇల్లు కొనాలి, ₹10,00,000 అడగడం బట్టి తర్వాత ఇచ్చేయటం అంతే తప్ప డొనేషన్ గా అనే అవకాశం అవసరం రాలేదు. అంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ కాదు మీది. అవసరం లేదు క్యారెక్టర్. ఇలా పెట్టేవాళ్ళే కానీ ఇలా తీసుకోరు. అంటే మన కోరికలు ఎక్కువ ఉంటే అవసరం వస్తుంది. ఏదో ఉన్న చాలు. ఇప్పుడు ₹50,00,000 ఇల్లు కొనుక్కుంటే చాలండి సాటిస్ఫై. ₹1,00,00,000 తింటే వెళ్ళాలంటే అప్పు అడగాలి. ఏదో లోన్ పెట్టినా కట్టుకున్నా, ఏదో బ్యాంక్ ఉంది, మహాసంస్థ కాపాడింది. బిఫోర్ ఎట్లా ఉండేదంటే కుటుంబంలో ఒకళ్ళు ఎదిగితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద ఆధారపడి బతకడం అనేది ఉండేది పాత రోజుల్లో. పాపం వీళ్ళకి చివరికి ఏం ఉంచకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. మార్గాలు అన్నీ ఉన్నాయిలేండి, దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించగానే వాళ్ళని పైకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వెనక కూడా అట్లా అన్ని రకాలు ఉంటారు. దుర్మార్గం ఎక్కువ ఉంటుంది జనరల్గా మంచి కన్నా. నిజం. అదే నేను అందుకని అడిగింది. మంచితనంతో కూడిన దుర్మార్గం అది. మళ్ళీ పైకి మాత్రం బాగా ఇంటిని కూర్చుంటే ఏదో రకరకాలండి అవన్నీ. మా బ్రదర్ ఎమ్మెల్యే కాకముందు అసలు అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఆయిందా లేకపోతే? అసలు అదే చెప్తుంది, నీ ఆలోచన ఉండదు బ్రదర్. నేను చెప్పేది అసలు మావాడు బీజేపీ సపోర్టర్. 30 ఏళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎలక్షన్ కంటే చేసి ప్రచారం చేసేవాడు. అసలు విజయవాడ సీటు పిలిచిచ్చారు. అసలు తనకి అసలు మన ఎమ్మెల్యే ఏంటి అనుకునేవాడు. ఆ దశ పడితే రాజయోగం ఆగదా చెబుతున్నాడు నేను. సినిమా యాక్టర్ ఇప్పుడు మన యాక్టర్లు చాలా మంది ఊరికి రామిరెడ్డి గారు లాంటి యాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఆయన మహానటుడు అయిపోయాడు. అది నీకు రంగంలో సంబంధం లేకపోతే పడిపోతాం అంతే. మ్యూజిక్ రానివాడు మ్యూజిక్ కొడతాడు, పాట రాసేస్తాడు. అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యే ఏంటి, బాబు మోహన్ మినిస్టర్ ఏంటి, చూడండి వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్. సంబంధం ఉంది వాళ్ళ ఫీల్డ్. అదృష్టం అంటే తోసుకొస్తుంది అంతే. సినిమా అట్టాగా ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే హైలైట్. అప్పుడు ఏదో చూసి అద్వాని గారి పోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్మశ్రీ కూడా ఇచ్చారు గవర్నమెంట్. అవును. నెక్స్ట్ అంత మా గ్రాండ్ సన్ అన్నమాట. కొడుకు పిల్లలు కదా వాళ్ళు. పొడుగాటి వాడు, తర్వాత మీద చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు మనవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఇద్దరు మా మనవాళ్ళు. ఈ చివరి వాడు మా డాక్టర్, వాడు మా పెద్ద అన్నయ్య కొడుకు మా నరసింహారావు. ఇది రగులుతున్న భారతం అని అల్లాంటి శ్రీధర్ డైరెక్టర్. మంచి కళా పోషకులు వైంగులో మీరు. మూడు జనరేషన్స్ కథ అట్ట. నక్సలైట్ మంచి సోగ్గాడు, మంచి యవ్వనంలో ఇది మా ఫ్యామిలీ చిన్న పిల్లలు. అప్పుడు ఇది మీ ఫ్యామిలీ చిన్నప్పుడు. ఫస్ట్ బైక్ అది ఏబీకే 1951 ఉంచారా? ఇప్పటికి పోయిందా? దీని మీద వెళ్ళేవాళ్ళ షూటింగ్ కాదు, బ్యాంక్. అప్పుడు షూటింగ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో 86. ఓకే. నెక్స్ట్ అన్నయ్యకి మీకు ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ గుర్తుండిపోయేది లైఫ్ లాంగ్, కష్టం కానీ సుఖం కానీ అంటే ఏమని చెప్తారు? ఒకటి కష్టం సరే అందరూ తెలిసిన కష్టం అనుకోండి. గమ్మత్తు గట్టు ఉండేదంటే ఒకసారి
విజయవాడ ఏదో అప్పుడు కంకిపాడు నుంచి విజయవాడ సైకిల్ వేసి సినిమా చూడడానికి వచ్చేవాళ్ళం. ఒక 20 రూపాయల నోటు ఉంది అప్పుడు నా దగ్గర. 20 రూపాయల నోటు అంటే 100 రూపాయల నోటు ఉన్నట్టే కదా. 20 రూపాయలు తీసి ఇద్దరం వచ్చాం, సైకిల్ వేసుకుని ఎక్కడికి వెళ్ళి చిల్లర లేదంటున్నారు, తను ఇస్తున్నాడు. అరే కాసేపు బిషప్ నేను ఇస్తాను దగ్గర లాక్కుని ఒక 20 రూపాయలు పెట్టి మొత్తం నా చేత ఖర్చు పెట్టిస్తారా అని చెప్పి. ఓకే. కానీ ఏదో రకం. సో కొంచెం అన్నయ్య మీరే తెలియగలరు అయితే కాదు చిల్లర మీరు చెప్పిన దాన్ని బట్టి. కాదు చిల్లర ఎవడిస్తాడు 20 రూపాయలు చిల్లర ఇచ్చాడు ఎవడండి. 100 రూపాయల నోటు చూసి ఎప్పుడు చూసి ఉంటాం, 10th క్లాస్కి SLCకి వచ్చినప్పుడు చూసి ఉంటాం. ఇది మా మనవరాలు పెళ్ళి అనమాట. నాకు ముని మనవడు కూడా ఉన్నాడు. మా పెద్దమ్మాయికి మనవడు పుట్టాడు. పెద్దమ్మాయికి ఇప్పుడు నిన్న అదే గుండు వాడి పుట్టినరోజు తిరుపతి. సరే వాడి తీస్తూ ఖాళీగా ఉన్న కదా బాగా కూడా తీసేసావు. సూపర్. ఇదంతా ఫ్యామిలీ కంప్లీట్. సూపర్. ఇది కాశీలో కాస్త పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతాను. లవ్ మ్యారేజ్ మీదే? అదే కాదు. అరేంజ్డ్. అప్పుడు పిల్లలు ఇవ్వటమే కష్టం, లవ్ ఎక్కడ. అంతేనా? ఏదైనా చెప్పాలంటే సంతృప్తి జీవితం. జీవితం హాయ్ అండి చెబుతున్నా కదా. అంటే ఊరికే ఏం కోరిక Artist గా, ఒక మనిషిగా, ఒక మా అన్నగా, ఒక తమ్ముడిగా. ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ సన్, సక్సెస్ఫుల్ ఆఫీసర్, లైఫ్ లో సక్సెస్. ఎంత ఉంటే సక్సెస్ అంటే చెప్పలేము. హ్యాపీగా ఉన్నాం. దానికి ఇంకా అసలు మనం అంటే లోపల ఉంటుంది కదా. అరే మనం సినిమా రంగాన్ని అసలు పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయేవారు. అది ఊరికి లేదంటే ఉత్తమ మాట పైకి కోతలగాడు రాలేదంటే మనకి ఇంతే భగవంతుడు ఉంటారు. ఇంత దృష్టి మనకన్నా. నాతో నాటకాలు వేసిన వాళ్ళు బోళ్ళంతమంది మహానటులు అయ్యారు, కొంతమంది భోజనాలు లేకుండా ఉన్నవాళ్ళు. కాబట్టి వాడికన్నా మనం బెటర్ అనుకోవాలి తప్ప లైఫ్ లో. ఏదో ఒక సలహాలు ఇచ్చి ఒకరికి సలహాలు ఇచ్చే అంత పరిస్థితి కాకుండా మనం కూడా సలహాలు ఇవ్వకుండా భగవంతుడు మనకు మెచ్యూరిటీ కూడా లైఫ్ లో ఇచ్చాడు. హ్యాపీ తిరగటం, పుణ్యక్షేత్రాలు చూసుకోవటం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.